ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉగ్రవాదానికి బాధిత దేశాలు. దానిలో ప్రధానంగా భారత్ ఉంటుంది. సో భారత్ చేసిన ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలని పేల్చేశారు. కరడుగట్టిన ఉగ్రవాదుల్ని హతం చేశారు. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాను పొగడాలి. అంతర్జాతీయ మీడియా ఇండియాను పొగడాలి. పశ్చిమ దేశాల మీడియా ఇండియాను పొగడాలి. కానీ BBC కానీ, CNN కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ భారత్కు అనుకూలంగా ఎక్కడా కూడా కథనాలు ఇవ్వలేదు. అండ్ గ్లోబల్ టైమ్స్ చైనాది కాబట్టి ఎలాగో ఇవ్వదు. అంటే భారత్కు కూడా ఆ స్థాయి మీడియా ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ మీద సాధించిన విజయం అనేది చాలా పెద్దదండి. అది ఎంత పెద్దదంటే ఈ 2001 ఈ WTC మీద అటాక్ తర్వాత అమెరికా వార్ ఆన్ టెర్రరిజం అనే ఒక యుద్ధాన్ని ప్రకటించింది. అంతటి విజయం ఈరోజు భారత్ పాకిస్తాన్ మీద సాధించిన విజయం. కానీ వెస్టర్న్ మీడియా, పశ్చిమ మీడియా ఏంటంటే దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసింది. ఎంత పూర్తిగా ఉపేక్షించేసింది. ఇది కావాలనే చేసేయండి. ఎందుకంటే భారతదేశం ఉపయోగించిన ఆయుధాలు, స్వదేశీ ఆయుధాలైన ఈ ఆకాష్, LCA లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ INS విక్రాంత్, అదేవిధంగా రఫేల్లో మనం ఉపయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్, ఇవి ప్రపంచంలో సూపర్ పవర్లు తయారు చేసే ఆయుధాలతో సమవుజ్జీవులు. ఈ ఆయుధాలతో పాకిస్తాన్ ఒక మోడర్న్, అది కూడా పెద్ద దేశం అండి, అణు దేశం. అది 16వ పెద్ద మిలిటరీ దేశం. ఈ దేశాన్ని ఓడించాం. ఈ దేశాన్ని ఓడించి ఇక్కడ ఒకటి ఏదో భారత పాకిస్తాన్ విషయమే కాదు, ఇంటర్నేషనల్ టెర్రరిజం. పాకిస్తాన్ ఈజ్ ఎ హోమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఈజ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. దానికి జన్మస్థలం అనమాట అంతర్జాతీయ ఉగ్రవాదానికి. ఇలాంటి ఉగ్రవాద మోకాలను మనం తుదమెత్తించి పడేసాం. ఇప్పుడు హెడ్లీ అని అమెరికా జర్నలిస్ట్ని చంపాడు, కసాబ్ అని, ఇలాంటి పెద్ద పెద్ద హఫీజ్ సయ్యద్, ఈ సాజిద్, వీళ్ళందరూ ఇంటర్నేషనల్ టెర్రరిస్టులుగా ముద్రపడిన వాళ్ళు. వాళ్ళందరినీ మనం వాళ్ళ ఉగ్రవాద సంస్థలని నాశనం చేసి వచ్చేసాం. 100 మంది ఉగ్రవాదులు చంపాం. ఇది ప్రపంచానికి విజయం, అమెరికా ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం చేసినట్టు. కానీ వెస్టర్న్ మీడియాని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, అమెరికా నుంచి CNN, ఈ 3, అదేవిధంగా BBC బ్రిటన్ నుంచి వచ్చేది, ఈ యూరోప్లో మిగిలిన జర్మన్, స్పానిష్ ఈ మీడియా సంస్థలు, ఇవన్నీ పూర్తిగా భారతదేశ విజయాన్ని చాలా చులకన భావంతో చూసి ఏదో ప్రచురించడం వరకే. అంటే ఉపేక్షించిని. ఎందుకు ఉపేక్షించిని? ప్రధానమైన కారణం ఉందండి. భారతదేశం ఈరోజు సూపర్ పవర్. ఇది సూపర్ పవర్ కాదని ఎవరూ చెప్పలేరు. ఒక సూపర్ పవర్ యుద్ధం చేసింది, ఒక 21st సెంచరీ మోడర్న్ వార్ చేసింది. భారత ప్రధాని మే 12 మాట్లాడినప్పుడు ఒక మాట ఉదాహరించారు, ఒక నవీన యుద్ధం, ఒక మోడర్న్ వార్ఫేర్, ఒక స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ చేసేసింది. అక్కడ రష్యా ఉక్రెయిన్ మీద చేయలేకపోతుంది, ఇజ్రాయెల్ హమాస్ మీద చేయలేని వారు 3 రోజులు చేసేసాం. పాకిస్తాన్ ఏది నాశనం చేసి పాకిస్తాన్ని 3 రోజుల్లో చేసేసాం. అణు దేశం మీద అమెరికాయే చేయలేకపోతుంది యుద్ధం. అలాంటి యుద్ధాన్ని చాలా తక్కువ భావం, చులకన భావంతో చెప్పారండి. అంటే భారతదేశం పవర్ అయిపోతాం, అసూయ అనమాట. ఇప్పుడు అంతే, అసూయ భావం. భారతదేశం పవర్ అని వాళ్ళు అంగీకరించరు. కాబట్టి భారతదేశానికి కావాల్సింది ఏంటంటే ఆ CNN, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి అమెరికాకు ఉన్నట్టు, BBC బ్రిటన్కు ఉన్నట్టు, గ్లోబల్ టైమ్స్ చైనాకు ఉన్నట్టు భారతదేశానికి కూడా ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి మీడియా సంస్థ కావాలంటే ఇండియా వాయిస్ అనేది ప్రపంచవ్యాప్తం చేసే ఒక మీడియా సంస్థ అనేది మనకు కావాలి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అవి ప్రపంచం అంతటికి విస్తరించే స్థాయిలో లేవు. కాబట్టి మనం కూడా చైనా గ్లోబల్ టైమ్స్ లాగా ఒక ప్రపంచ స్థాయి మీడియా సంస్థ అనేది మనం చేసుకోవాలి. దాన్ని ప్రపంచానికి మన వాయిస్ తీసుకెళ్ళాలి, మన సంస్కృతి తీసుకెళ్ళాలి, మన ఆర్థిక శక్తిని తీసుకెళ్ళాలి. ఇది మిలిటరీకే కాదండి, ఆర్థిక శక్తిగా అవతరించడానికి ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ లాక్కోవడానికి అది చాలా మనకు అవసరం కూడా.